హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్కు సంబంధించి ఒక గుడ్ న్యూస్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ అనగానే ఎటువైపు భూమి ఉంది అని తెలుసుకొని, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ తీసుకొని అబ్నార్మల్గా రేట్లు పెంచేసి మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసి కొద్దిగా ఫ్యూచర్ కోసం పిల్లల చదువులకు పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళని కూడా గుండె గుబేలమనే రకంగా రేట్లు ఇప్పుడు లాస్ట్ 15 డేస్ నుంచి 15-20 డేస్ నుంచి మహేశ్వరం వైపు సీఎం రోజుకొకటి ప్రకటించడం, దాన్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు మొన్నటి వరకు డల్గా ఉన్న ప్లేస్ను ఇప్పుడు అబ్నార్మల్గా రేట్లు చెప్తూ బెంబేలెత్తిస్తున్నారు లిటరల్గా చెప్పాలంటే. సరే, గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలన్నీ గ్రౌండ్ లెవెల్లో ఉంటే మంచి హైపే ఉంటుంది. కానీ 5 ఏళ్ల తర్వాత ఏ రేటు ఉంటుందో ఆ రేటు ఇప్పుడే చెప్తే 5 ఏళ్ల తర్వాత ఆ ప్రాజెక్టులు అన్నీ అయినా కూడా అప్రిషియేషన్ రాకపోతే ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించట్లేదు ఎవరు. ఆలోచించకుండా ఎడా పెడ 2 వర్షన్స్ వింటున్నాను నేను మహేశ్వరం వైపు వెళ్తే. ఒకటి, నాకు ప్లాట్ ఉంది బాస్, నేను ఒక 5 ఏళ్ల కింద ఉన్నా, ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటున్నా అంటే, ఏం సార్ అక్కడ అంతా ఏరియా అంతా డల్ ఉంది, మీరు పెట్టిన రేటు కూడా ఇప్పుడు కష్టం, చాలా కష్టం రావడం అంటే, మరి గవర్నమెంట్ చాలా యూజ్ చేస్తుంది కదా బాస్ అంటే, అవును గవర్నమెంట్ చెప్పినా అన్ని రియల్ అవుతాయా? ఇప్పుడు అవుతాయా? అయ్యే ఎప్పటికి ఉంటుంది, కానీ ఇప్పుడే రేట్లు ఎక్కడ ఉంటాయి సార్ అని అంటారు. ఓకే, బాగుంది. ఇది ఇంకొక దగ్గరికి వెళ్దాం. అరే, నేను కొందాం అనుకుంటున్నాను, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని ఇంకొక దగ్గర. అసలు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన నుంచి ధరలు మామూలుగా పెరగలేదు సార్, ఫుల్ డిమాండ్ వచ్చేది సార్, రియల్ భూమి అంటే ఇది అని రేట్లు మొన్నటి వరకు 10,000 ఉన్నది కూడా ఇవాళ 15,000-16,000 చెప్తున్న పరిస్థితి గజం. అట్లా ఉంది సిచ్యువేషన్ మహేశ్వరం వైపు. అంటే హైప్ అట్లా క్రియేట్ అవుతుంది. నిజంగా మరి సేల్స్ అవి అవుతున్నాయా లేదా అంటే అది దేవుడే చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే 10-12 లీడ్స్ వస్తున్నాయి నా వీడియోస్ చూసి నాకు కాల్స్ చేస్తున్న వాళ్ళు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో మంచిదే, కానీ అవి అన్ని సేల్స్ అవుతున్నాయా అంటే కావట్లేదనే చెప్పాల్సి వస్తుంది. అందువల్లనే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు, గ్రౌండ్ లెవెల్లో జరగబోయే పరిస్థితి వేరుగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్గా ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన పర్పస్ ఏంటంటే, హెచ్ఎండిఏ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయం తీసుకుంది. దానికి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం అందిస్తుంది. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల, మరీ ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదే రకంగా సంగారెడ్డి, ఈ 3 జిల్లాల పరిధిలో హెచ్ఎండిఏ స్వయంగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా డెవలప్ చేసి రైతుల వాటా రైతులకిచ్చి నామినల్ ప్రైసెస్కి, అంటే మధ్యతరగతికి అందుబాటులో ఉండే ప్రైస్కి ప్లాట్లను సేల్ చేద్దామని ఒక డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్కు, డెవలప్మెంట్కు ఎక్స్పెండిచర్ కావాలి కదా. ప్రభుత్వం కూడా ఈ డెసిషన్కు సపోర్ట్గా నిలుస్తూ 500 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి అలాట్ చేసింది. సో ఇది మంచి డెవలప్మెంట్ కిందగా చెప్పాలి. ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ అనొచ్చు? 2 బెనిఫిట్లు. ఒకటి, మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు హెచ్ఎండిఏ వెంచర్లలో డైరెక్ట్గా హెచ్ఎండిఏ దగ్గర కొంటున్నారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేస్తున్నట్టుగా ఈ బ్లాక్ దందాలు, అబ్నార్మల్ ప్రైసింగ్ అది ఉండదు. అదొక గుడ్ న్యూస్ టు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ల్యాండ్స్ మీద. రెండోది, రైతులు ఏ డెవలప్మెంట్ సంస్థలకు వాటికి ఇచ్చి వాళ్ళతో తలనొప్పులు పెట్టుకునే కంటే డైరెక్ట్గా హెచ్ఎండిఏ కనుక ఈ డెవలప్మెంట్ పర్పస్లో ఇస్తే 60-40 రేషియోలో ఇస్తుంది. అంటే అడ్వాన్స్ ఇస్తుంది హెచ్ఎండిఏ, డెవలప్ చేస్తుంది, మళ్ళీ డెవలప్ అయిన తర్వాత 60% రైతులకు ఇస్తుంది, 40% హెచ్ఎండిఏ సేల్స్ చేస్తుంది. సో ఇది ఒక రకంగా, అంటే ఒకటి వీళ్లకు బెనిఫిట్, ఎవరికి? అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. సేమ్ టైం రైతులకు కూడా ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల బారిన పడకుండా ఉండడానికి, రీజనబుల్ రేట్స్ రావడానికి, అఫ్కోర్స్ కొద్దిగా తక్కువ రావచ్చు, ఎందుకంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళకి లాభాపేక్షకు ఉంటుంది కాబట్టి హైప్ క్రియేట్ చేస్తారు. దానికి అనుగుణంగా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, కొంత అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి సేల్స్ అయిన దాన్ని బట్టి వీడికి పేమెంట్ చేసుకుంటూ వస్తుంటారు. అదొక జిమ్మిక్కులు అదంతా.
సో అట్లా తలనొప్పులు లేకుండా హెచ్ఎండిఏతో కనుక అయితే అది గవర్నమెంట్ సంస్థ కాబట్టి డెవలప్మెంట్ బాధ్యత ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అనుమతులు వాళ్ళ పరిధిలో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా వస్తాయి. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే మళ్ళీ హెచ్ఎండిఏ చుట్టూ తిరగాలి, పర్మిషన్స్, తొక్కతోలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి దాంట్లో ప్రధానంగా రైతులకు ఆ రకంగా బెనిఫిట్ డైరెక్ట్గా హెచ్ఎండిఏకి ఇస్తున్నారు. హెచ్ఎండిఏ కూడా డ్యూ షేర్ గవర్నమెంట్ విధానం ప్రకారం డెవలప్ చేసి ఆ తర్వాత దాంట్లో 60% రైతులకు ఇచ్చి 40% హెచ్ఎండిఏ సేల్స్ చేస్తుంది. అదొకటి. సెకండ్ బెనిఫిట్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు హెచ్ఎండిఏ వెంచర్లలో మేము భరించగలమా అని భయపడుతున్న సందర్భంలో ఈ కృత్రిమమైన ఆర్టిఫిషియల్ హైప్ ఒకటి ఉంటుంది, రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తుంటాయి. ఆ ఆర్టిఫిషియల్ హైప్ లేకుండా డైరెక్ట్ హెచ్ఎండిఏ వాస్తవానికి దగ్గర ఆ రేట్ వాటికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడం ఆ నామినల్ ఖర్చులతో చేస్తుంది కాబట్టి రీజనబుల్ రేట్లకు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి రెండు చాలా కీలకమైన డెసిషన్స్. ఏ ఏరియాస్ అంటే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదే రకంగా సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ల్యాండ్స్ను ఒక చోట 90 ఎకరాలు, ఒక చోట 160 ఎకరాలు, ఒక చోట 20-30 ఎకరాలు ఇట్లా ఐడెంటిఫై చేసి వాటిని తీసుకుంటుంది. ఇప్పుడు రైతులకు సంబంధించిన సంప్రదింపుల పర్వం మొదలయ్యింది. సో హెచ్ఎండిఏనే డైరెక్ట్గా ప్లాట్స్ సేల్ చేస్తుంది కాబట్టి మనకు రీజనబుల్ ప్రైసింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రెండు రకాలుగా అటు రైతులకు బెనిఫిట్, ఇటు అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్లకు బెనిఫిట్ అయ్యే రకంగా హెచ్ఎండిఏ డిసిజన్ తీసుకుంది. ఇది నిజం చెప్పాలంటే మంచి డిసిజన్ అని చెప్పుకోవాలి. చాలా చోట్ల రేట్లు చూసి భయపడుతున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ కిందనే భావించాల్సి ఉంటుంది. అందుకే నేను ఈ సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదే రకంగా సంగారెడ్డి ఏరియాల్లో హెచ్ఎండిఏ వెంచర్లు తాను స్వయంగా వెంచర్లు వేయబోతుంది. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి ఆ ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన ప్రాసెస్ కూడా బిగిన్ అయ్యింది. దానికి కావాల్సిన మొత్తం విషయంలో కూడా గవర్నమెంట్ సానుకూలంగా ఉంది కాబట్టి 500 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి అలాట్ చేసినట్టుగా లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. సో ఈ రకంగా చూస్తే కొన్ని రోజుల్లోనే ఈ హెచ్ఎండిఏ ఏవైతే ల్యాండ్ పూలింగ్ చేస్తుందో అక్కడ వేసే వెంచర్లలో మనకు ప్లాట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల మీద నమ్మకం లేని వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఈ హెచ్ఎండిఏ సొంతంగా వేసే వెంచర్లలో ప్లాట్లు తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఐ అడ్వైజ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ హెచ్ఎండిఏ సొంతంగా డెవలప్ చేసి కనుక ముందుకు వస్తే రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ కొంత అంటే గ్యారంటీ ఉండే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ వెంచర్ అనేది ఒక రకంగా బెటర్. సేమ్ టైం హెచ్ఎండిఏ సొంతంగా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ చేస్తుంది కాబట్టి నామ్స్ పరంగా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందనే ఉద్దేశం. కాబట్టి అన్ని రకాలుగా కూడా హెచ్ఎండిఏ వెంచర్ల కోసం కొంత వెయిట్ చేయడం మంచిదని నా సలహా. కాకపోతే అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అలా ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. మనం వెంచర్ను చూసిన తర్వాత ఆ వెంచర్ డెవలప్మెంట్ బాగుంటే ఆ రియల్ ఎస్టేట్ సంస్థ హామీలను నిలబెట్టుకుంటుంది కాబట్టి మనం ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ప్రైసింగ్ విషయంలో మాత్రం కొంత బార్గెయిన్ చేయడం అనేది మంచిదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఇది హెచ్ఎండిఏ లేటెస్ట్ అప్డేట్ రావడం, గవర్నమెంట్ కూడా ఈ హెచ్ఎండిఏకి సంబంధించి సొంతంగా ప్లాట్లు వెంచర్లు డెవలప్ చేసి వేయాలనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉండడం అనేది కొద్దిగా పాజిటివ్ టాక్గా చెప్పుకోవాలి. అప్పర్ మిడిల్ క్లాస్కి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. సేమ్ టైం రైతులకు సంబంధించి కూడా మంచి రీజనబుల్ ప్రైసింగ్ వచ్చి వారు కూడా హెచ్ఎండిఏతో కలిపి డెవలప్మెంట్ చేసుకుంటే వారు కూడా బాగా లాభపడే అవకాశం ఉంది. ఎవరికో తెగ నమ్ముకోకుండా భూములను డెవలప్మెంట్ కనుక ఇస్తే వారి వాటా 60% రావడంతో పాటు వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. వారి వాటాను కూడా మళ్ళీ ల్యాండ్ ఓనర్స్ వాటాను కూడా హెచ్ఎండిఏ సేల్కు సహకరిస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా మంచి బెనిఫిట్ అనేది నా అభిప్రాయం. ఓవరాల్గా ఇది ఈ అప్డేట్తో నేను ఈ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.